10th వీక్ ఓటింగ్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా చూస్తే టాస్క్లో చూస్తే మాత్రం నిన్న జరిగిన టాస్కుల్లో సంచాలక్గా చూస్తే మాత్రం రీతు, ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది కూడా సంజన గారు, వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ నెక్స్ట్ చూస్తే మాత్రం ఇంకా సంజన గారు, సుమన్ గారు టాస్క్ ఆడారు కదా, ఇక దీంట్లో కూడా ఎవరు రైట్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సంచాలక్గా అది కూడా చూస్తే కళ్యాణ్ అయితే ఇక్కడ విశేషంగా అయితే తీసేసుకున్నారు. నాకైతే మాత్రం కళ్యాణ్ కరెక్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. ఇదైతే నాకు కరెక్ట్ అనిపించింది. మీకేమనిపించింది, ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక ఓటింగ్లో ఎవరై ప్లేస్లో ఉన్నారనేది చూద్దాం. సైడ్స్లో కూడా ఒక ప్లేసెస్లో చూస్తే కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటున్నాడు. యూట్యూబ్ పోల్స్లో చూస్తే మాత్రం ఫస్ట్ ప్లేస్లో అయితే తనూజ్ అని కనిపిస్తుంది. ఇప్పటికి కూడా చెప్తున్నాను, నిన్న నేను చెప్పింది కూడా ఇదే అనమాట. ఇద్దరికి కూడా కొంచెంగా దగ్గరగా అయితే ఉంటున్నారు. చాలా దూరం ఉంటున్నారని చెప్తున్నారు, కానీ నాకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరికి దగ్గరగా ఓటింగ్ వస్తుంది. వీళ్ళిద్దరు కూడా టాప్ అయితే ఉంటారు. ఈ వారం అయితే 100కి 100% వీళ్ళైతే సేఫ్ అయిపోతారు. అలా అని ఓటింగ్ చేయకుండా మళ్ళీ వేరే వాళ్ళకి మీరు ఓటింగ్ అయితే అస్సలు చేసుకోవద్దు. మళ్ళీ వీళ్ళు రిస్క్లో పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈసారి 10 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి ఈసారి చాలా ఇంపార్టెంట్. నేను ఈరోజు ఒక పోల్ పెట్టబోతున్నాను, మీరందరూ కూడా ఓట్ చేయండి. యూట్యూబ్ కమ్యూనిటీ పోల్స్లో మాత్రం 4 ప్లేస్లే ఉంటాయన్నమాట. అందుకోసమే వీళ్ళకి ఓటింగ్ అనేది అటు ఇటు పెడుతూనే ఉన్నాను నేను కూడా. దాన్ని బట్టి చూస్తే మాత్రం ఇక్కడ నేను 2 పోల్స్ అయితే నిన్న పెట్టాను. దీంట్లో కూడా చూస్తే బన్నీ గారు 3rd పొజిషన్లోనే ఉన్నారు. ఇలా అని మీరు ఓటింగ్ చేసుకోకుండా అక్కడ చెప్పింది ఇక్కడ చెప్పింది నేను చెప్పింది వినేసి వదిలేస్తే మాత్రం మళ్ళీ రిస్క్ జోన్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నేను చెప్పేదైతే కరెక్ట్గానే చెప్తున్నాను. ఓటింగ్లో అయితే 3rd పొజిషన్ బన్నీ గారు ఉన్నారు. తర్వాత పొజిషన్లో చూస్తే సంజన గారు ఉన్నారు. సంజన గారికి కూడా ఇక్కడ ఓటింగ్ అనేది ఇమాన్యుయల్ నుంచి ఓటింగ్ అనేది వస్తుంది. ఆమెకు ఆల్రెడీ ఓటింగ్ చేసే వాళ్ళు కూడా జెన్యున్గానే ఉన్నారు. ఎటు చూస్తే ఆమెకు కూడా టాస్క్లో కూడా మంచిగానే ప్లే చేస్తున్నారు. ఆమెకు కూడా ఇక ఉందన్నమాట ఓటింగ్ అనేది. 4th పొజిషన్లో అయితే సంజన గారు కూడా ఉన్నారు. ఆమెకు కూడా ఓటింగ్ వస్తుంది. అలా అని ఓటింగ్ చేసుకోకుండా రిలాక్స్ అవ్వద్దు, ఓటింగ్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ పొజిషన్లో చూస్తే మాత్రం సుమన్ గారు ఉన్నారు. సుమన్ గారికి కూడా చూస్తే మాత్రం ఓటింగ్ అనేది నార్మల్గానే వస్తుంది. మరి హై లెవెల్లో ఏమో ఓటింగ్ లేదు. సుమన్ గారికి కూడా నార్మల్గానే ఉంది. ఇక ఆ తర్వాత పొజిషన్లో చూస్తే రీతు ఉండటం జరుగుతుంది. తర్వాత డిమాండ్ పవన్ ఉండటం జరుగుతుంది. ఇక నెక్స్ట్ పొజిషన్లో చూస్తే మాత్రం ఇక్కడ దివ్య నిఖిత, ఇంకా తర్వాత గౌరవ్, నిఖిల్ వీళ్ళైతే కనిపిస్తున్నారనమాట. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇలానే ఉంది ఓటింగ్లో. ఇక్కడ విషయం ఏంటంటే డిమాండ్ పవన్ టాస్క్లు చాలా బాగా ఆడుతున్నాడు. ఎంతవరకు ట్రై చేయాలో అంతవరకు ట్రై చేస్తాడు. ఏ టాస్క్లో అయినా సరే ఫైనల్ వరకు గెలవకపోయినా సరే ఉండాలి అని కోరుకుంటాడు. డిమాండ్ పవన్ కూడా ఖచ్చితంగా ఓటింగ్ అయితే చేసుకోండి. డిమాండ్ పవన్ కూడా రిస్క్లో ఉన్నాడు. వాళ్ళందరికీ కూడా మిస్డ్ కాల్స్ అలానే జియో హాట్‌స్టార్ వర్డ్స్ ఇవైతే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ వారం చాలా ఇంపార్టెంట్. టాస్క్లో ఫైనల్గా ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు సేఫ్ జోన్లోకి వస్తారు. ఇక మిగతా వాళ్ళు డేంజర్ పొజిషన్లోకి వస్తారు. అంటే ఓటింగ్ని బట్టి వీళ్ళు డేంజర్ పొజిషన్లో ఉంటారు. ఎవరైతే సేఫ్ అవుతారో వాళ్ళు మాత్రం ఈ వారం అయితే సేఫ్ అయిపోతారు నామినేషన్ నుంచి. ఇది ఒక బిగ్ ట్విస్ట్ అయితే ఉండబోతుంది. బిగ్ బాస్ అయితే ఈసారి ప్లాన్ చేశారు. ఈ 10 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మీరైతే ఓటింగ్ అయితే మిస్ చేసుకోవద్దు. టాస్క్ల గురించి ఇంకా కొన్ని క్లియర్గా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. మన ఛానల్ ఫాలో అవుతుండండి.